హాయ్ అండి. స్ట్రీట్ స్టైల్ చికెన్ పకోడీ ఎంతో ఈజీగా క్రిస్పీగా టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో నేను చూపిస్తాను, చూడండి. ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చికెన్ పకోడీకి అయితే ఇలా చిన్న చిన్న ముక్కలు అయితే బాగుంటుందండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో ఒక చిన్న నిమ్మకాయ రసం, 4 రెబ్బలు కరివేపాకు, అప్పటికప్పుడే దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్, రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ ధనియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ చికెన్ మసాలా, 1 టీ స్పూన్ కారం, ఆకర్షణీయంగా కనిపించడానికి కొంచెం రెడ్ ఫుడ్ కలర్, 1 కోడిగుడ్డు వేసి మసాలాలన్నీ చికెన్ కి పట్టేలాగా బాగా రుద్ది మసాలాలన్నీ కలుపుకోవాలి. కలిపి పెట్టుకున్న చికెన్లో 2 టేబుల్ స్పూన్ బియ్యం పిండి, 3 టేబుల్ స్పూన్ శనగపిండి వేసి తగినన్ని నీళ్లు చేర్చుకొని పొడి తడిగా బిగుతుగా కలుపుకోవాలి, జారుగా కాదు. ఇలా కలిపి పెట్టుకున్న చికెన్ని 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో అలానే వదిలేయండి, అంతే. 2 గంటల తర్వాత కడాయిలో ఆయిల్ హీట్ అయ్యాక చికెన్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ మీడియం ఫ్లేమ్ మీద మాత్రమే చికెన్ని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా వేపుకోవాలి. వేసిన ఎమ్మటే కలుపుకోకుండా 2 నిమిషాల తర్వాత కలుపుకోవాలి. అలాగైతేనే మసాలా విడిపోకుండా చికెన్ పకోడీ సూపర్గా వస్తుంది. గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి రాగానే పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు వేసి చికెన్ని ఎర్రగా వేపుకొని ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే నిమ్మకాయ పిండుకొని తింటే ఆహా, ఇంకా అసలు మామూలుగా లేదు. నేను చేసినట్టు సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీరు కూడా ఇలానే చేయండి, చాలా బాగా కుదురుతుంది. ఇప్పుడు వరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బై బై, మరో వీడియోలో కలుద్దాం.